హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతడు తెలివైన వాడే, కానీ అబద్ధాలు చెప్పడం అనే చెడు అలవాటు ఉండేది. అతడు సరదా కోసం తన స్నేహితులకు అబద్ధాలు చెప్తుండేవాడు. తనకు కావాల్సింది పొందడానికి కొన్నిసార్లు వాళ్ళను మోసం కూడా చేశాడు. మెల్లగా గ్రామంలో ఉన్న వాళ్ళు అతడిని నమ్మడం మానేశారు. ఒకరోజు అడవిలో నడుస్తూ వెళ్తుండగా రవి జారి లోతైన గుంతలో పడిపోయాడు. అతడు భయంతో సహాయం కోసం గట్టిగా అరిచాడు. గ్రామస్తులు అతని ఏడుపులు విని ఇది నిజం కాదు అని భావించి పట్టించుకోలేదు. చాలాసేపటికి ఒక దయగల రైతు వచ్చి రవిని కాపాడాడు. తన అబద్ధాల వల్లే తాను ఈ పరిస్థితికి వచ్చానని రవి అర్థం చేసుకున్నాడు. అందరికీ క్షమాపణ చెప్పి మళ్ళీ ఎప్పుడూ అబద్ధాలు చెప్పనని మాట ఇచ్చాడు. ఆ రోజు నుంచి రవి ఎప్పుడు నిజమే చెప్పడం ప్రారంభించాడు. మెల్లగా అందరి నమ్మకాన్ని తిరిగి పొందాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఒక అబ్బాయి ఉండేవాడు అని అర్థం. అంటే దేర్ వాజ్ ఏ బాయ్, ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పేరేంటి? రవి అనే అబ్బాయి. కాబట్టి దేర్ వాజ్ ఏ బాయ్ నేమ్డ్ రవి. రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఎక్కడ? ఒక చిన్న గ్రామంలో అంటున్నాం. అంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్. ఓకే, దేర్ వాజ్ ఏ బాయ్ నేమ్డ్ రవి. తర్వాత అతడు తెలివైన వాడే కానీ అని ఉంది. ఫస్ట్ ఇది అర్థం. అతను తెలివైన వాడు అని అంటే హీ వాజ్ క్లెవర్. అతడు తెలివైనవాడు. బట్ కానీ అబద్ధాలు చెప్పడం అనే చెడు అలవాటు ఉండేది. అతనికి అలవాటు ఉండేది అనమాట. అంటే హీ హ్యాడ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఓకే, హీ హ్యాడ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అతనికి ఒక చెడు అలవాటు ఉండేది అని అర్థం. అలవాటు ఏంది? అబద్ధాలు చెప్పడం అనేది. అంటే ఇక్కడ హీ హ్యాడ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. అబద్ధాలు చెప్పడం అనే చెడు అలవాటు ఉండేది. అతడు సరదా కోసం తన స్నేహితులకు అబద్ధాలు చెప్తుండేవాడు. ఇది అర్థం. అతడు అబద్ధాలు చెప్తుండేవాడు అని. కాబట్టి ఇక్కడ మనం యూజ్ టు ఉపయోగించాలి. అంటే హీ యూజ్డ్ టు టెల్ లైస్. అంటే అతడు అబద్ధాలు చెప్తుండేవాడు అని అర్థం. తన స్నేహితులకు అంటున్నాం. అంటే టు హిజ్ ఫ్రెండ్స్. తన స్నేహితులకు. సరదా కోసం ఫర్ ఫన్. సరదా కోసం. తన స్నేహితులకు. ఓకే, సరదా కోసం. తనకు కావాల్సింది పొందడానికి కొన్నిసార్లు వాళ్ళను మోసం చేసేవాడు. అని అర్థం. అంటే కొన్నిసార్లు అంటే సమ్ టైమ్స్ మోసం చేసేవాడు అంటున్నాం. ఎవరు? అతడు. కాబట్టి హీ మోసం చేయడం అంటే చీట్ చేయడం. మోసం చేశాడు అంటున్నాం. అంటే హీ చీటెడ్ వారిని. కాబట్టి దెమ్. సమ్ టైమ్స్ హీ చీటెడ్ దెమ్. కొన్నిసార్లు వాళ్ళను మోసం చేశాడు.
తనకు కావాల్సింది పొందటానికి అంటున్నాం. అంటే టు గెట్ పొందటానికి. తనకు కావాల్సింది అంటున్నాం. అంటే వాట్ హీ వాంటెడ్, లేకపోతే వాట్ హీ నీడెడ్ అంటే తనకు అవసరమైంది పొందటానికి. రెండు ఒకటే, మనం ఏదైనా రాసుకోవచ్చు. మెల్లగా అంటున్నాం. అంటే స్లోలీ, మెల్లగా. గ్రామంలో ఉన్న వాళ్ళు అతన్ని నమ్మటం మానేశారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? గ్రామంలో ఉన్న వాళ్ళు అనేది సబ్జెక్ట్, మానేశారు అనేది వెర్బ్. గ్రామంలో ఉన్న వాళ్ళు అంటే పీపుల్ ఇన్ ద విలేజ్. పీపుల్ ఇన్ ద విలేజ్ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళు. మానేశారు అంటే స్టాప్ చేశారు అనమాట. అంటే స్టాప్డ్. దేన్ని? అతన్ని నమ్మటం. నమ్మటం అంటే ఇక్కడ ట్రస్ట్, కాబట్టి ట్రస్టింగ్ హిమ్, అతన్ని నమ్మటం. ఒకరోజు అంటున్నాం. అంటే వన్ డే, ఒకరోజు అడవిలో నడుస్తూ వెళ్తుండగా. అంటే నడుస్తుండగా అని అర్థం. అంటే వైల్ వస్తుంది ఇక్కడ. ఓకే, వైల్ వాకింగ్ అంటే నడుస్తుండగా. ఎక్కడ? అడవిలో, కాబట్టి ఇన్ ద ఫారెస్ట్. రవి జారి లోతైన గుంతలో పడిపోయాడు. అంటే ఫస్ట్ రవి జారాడు, తర్వాత పడిపోయాడు, ఇలా రాద్దాం. ఓకే, ఇక్కడ జారడం అంటే స్లిప్ అవడం అనమాట. అంటే రవి స్లిప్డ్ అండ్ పడిపోయాడు. ఫాల్ అంటే పడిపోవడం, పడిపోయాడు కాబట్టి ఫెల్. ఎక్కడ? లోతైన గుంతలో, అంటే ఫెల్ ఇంటూ ఏ డీప్ పిట్. గుంత అంటే పిట్, లోతైన అంటే డీప్. ఓకే, తర్వాత అతడు సహాయం కోసం గట్టిగా అరిచాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతడు గట్టిగా అరిచాడు. గట్టిగా అరవడాన్ని మనం షౌట్ అంటాం. కాబట్టి అతడు గట్టిగా అరిచాడు అంటే హీ షౌటెడ్, గట్టిగా అరిచాడు. సహాయం కోసం అంటున్నాం. అంటే ఫర్ హెల్ప్, సహాయం కోసం. తర్వాత గ్రామస్తులు అతని ఏడుపులు విని, అంటే ఫస్ట్ విన్నారు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? గ్రామస్తులు విన్నారు అంటే వాళ్ళకి వినబడ్డాయి అని అర్థం అనమాట. అంటే ద విలేజర్స్, ఇక్కడ వినడం అంటే హియర్, విన్నారు కాబట్టి హర్డ్. అంటే ద విలేజర్స్ హర్డ్. ఏం విన్నారు? అతని ఏడుపులు అంటే హిజ్ క్రైస్. ఓకే, గ్రామస్తులు అతని ఏడుపులు విన్నారు అంటే విని, ఇది నిజం కాదు అని భావించి, అంటే భావించారు అనమాట. ఇక్కడ ఫీల్ అంటే భావించారు కాబట్టి ఫెల్ట్. ఓకే, ఫెల్ట్ ఇది నిజం కాదు అని, అంటే ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ ట్రూ. ఓకే, ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ ట్రూ అంటే నిజం కాదని భావించి పట్టించుకోలేదు అంటే ఇగ్నోర్ చేశారనమాట. అండ్ ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోలేదు. ఓకే, ద విలేజర్స్ హర్డ్ హిస్ క్రైస్, ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ ట్రూ అండ్ ఇగ్నోర్డ్. తర్వాత చాలాసేపటికి అంటే చాలాసేపు తర్వాత అని అర్థం. అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, చాలాసేపటి తర్వాత ఏమైంది? ఒక దయగల రైతు వచ్చి రవిని కాపాడాడు. అంటే ఒక దయగల రైతు వచ్చాడు అని అర్థం. దయగల రైతు అంటే కైండ్ ఫార్మర్. అంటే ఏ కైండ్ ఫార్మర్. ఓకే, కేమ్ వచ్చాడు అండ్ రవిని కాపాడాడు. అంటే సేవ్డ్ రవి, రవిని కాపాడాడు. తన అబద్ధాల వల్లే తాను ఈ పరిస్థితికి వచ్చానని రవి అర్థం చేసుకున్నాడు. ఫస్ట్ ఇది రాద్దాం. రవి అర్థం చేసుకున్నాడు అని. ఇక్కడ అర్థం చేసుకోవడం అంటే అండర్స్టాండ్. అర్థం చేసుకున్నాడు కాబట్టి అండర్స్టూడ్. అంటే రవి అండర్స్టూడ్ దట్. ఏం అర్థం చేసుకున్నాడు? తాను ఈ పరిస్థితికి వచ్చానని. అంటే దట్ హీ హ్యాడ్ కమ్. ఓకే, హీ హ్యాడ్ కమ్ అంటే ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాసినాం. ఓకే, హీ హ్యాడ్ కమ్ ఇంటూ ఈ పరిస్థితికి అని, కాబట్టి హీ హ్యాడ్ కమ్ ఇంటూ దిస్ సిచ్యువేషన్. ఓకే, తన అబద్ధాల వల్లే అంటే బికాజ్ ఆఫ్ హిజ్ లైస్. ఇక్కడ వల్లే ఒక రీజన్ చెప్తున్నాం కాబట్టి బికాజ్ ఆఫ్ హిజ్ లైస్, హిజ్ లైస్ అతని అబద్ధాల వల్ల. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ అందరికీ క్షమాపణలు చెప్పి మళ్ళీ ఎప్పుడు అబద్ధాలు చెప్పనని మాట ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేశాడు? అందరికీ క్షమాపణలు చెప్పాడు. ఎవరు? అతడే. కాబట్టి హీ క్షమాపణలు చెప్పడానికి మనం అపాలజైజ్ అనే వెర్బ్ ఉంది కాబట్టి అది రాద్దాం. ఓకే, హీ అపాలజైజ్డ్ టు ఎవ్రీ వన్. అండ్ ఇంకేం చేశాడు?
మళ్ళీ ఎప్పుడు అబద్ధాలు చెప్పనని మాట ఇచ్చాడు. ఫస్ట్ ఇది రద్దాం. మాట ఇచ్చాడు అంటే ప్రామిస్ చేశాడు అనమాట. అంటే ప్రామిస్డ్, ఏమని ప్రామిస్ చేశాడు? మళ్ళీ ఎప్పుడు అబద్ధాలు చెప్పనని. ప్రామిస్డ్ హీ వుడ్ నెవర్ టెల్ లైస్, ఎప్పుడు అబద్ధాలు చెప్పనని. ఓకే, మళ్ళీ అంటున్నాం అంటే అగైన్, మళ్ళీ. తర్వాత ఆ రోజు నుండి అంటే ఫ్రమ్ దట్ డే ఆన్వార్డ్స్ అంటే ఆ రోజు నుండి రవి ఎల్లప్పుడూ నిజమే చెప్పడం ప్రారంభించాడు. రవి ప్రారంభించాడు అంటే రవి స్టార్టెడ్ నిజమే చెప్పడం అంటున్నాం. అంటే రవి స్టార్టెడ్ టెల్లింగ్ ట్రూత్ ఎల్లప్పుడూ అనుంది అంటే ఆల్వేస్, ఎల్లప్పుడు. మెల్లగా అంటున్నాం అంటే స్లోలీ, మెల్లగా అందరి నమ్మకాన్ని తిరిగి పొందాడు. ఎవరు? అతడే, లేకపోతే రవి. అంటే రవి తిరిగి పొందాడు అంటే రీగెయిన్ అంటే తిరిగి పొందాడు కాబట్టి రీగెయిన్డ్ అందరి నమ్మకాన్ని అంటున్నాం. అంటే ఎవ్రీ వన్స్ ట్రస్ట్, అందరి నమ్మకాన్ని. ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూద్దాం. చూడండి, ఇక్కడ దెర్ వాజ్ ఎ బాయ్ నేమ్డ్ రవి ఇన్ ఎ స్మాల్ విలేజ్. దెర్ వాజ్ ఎ బాయ్, ఒక అబ్బాయి ఉండేవాడు, నేమ్డ్ రవి, రవి అనే అబ్బాయి, ఇన్ ఎ స్మాల్ విలేజ్, ఒక చిన్న గ్రామంలో. హీ వాజ్ క్లవర్, అతను తెలివైనవాడు, బట్ కానీ హీ హ్యాడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ లైస్, అతనికి అబద్ధాలు చెప్పే చెడు అలవాటు ఉంది. హీ యూజ్ టు టెల్ లైస్, అతను అబద్ధాలు చెప్తుండేవాడు, టు హిస్ ఫ్రెండ్స్, అతని స్నేహితులకు, ఫర్ ఫన్, సరదా కోసం. సమ్ టైమ్స్, కొన్నిసార్లు, హీ చీటెడ్ దెమ్, అతడు వారిని మోసం చేశాడు, టు గెట్ వాట్ హీ వాంటెడ్, అతనికి కావలసింది పొందడానికి. స్లోలీ, మెల్లగా, పీపుల్ ఇన్ ద విలేజ్ స్టాప్ ట్రస్టింగ్ హిమ్, గ్రామంలో ఉన్న ప్రజలు అతన్ని నమ్మటం మానేశారు. వన్ డే, ఒకరోజు, వైల్ వాకింగ్ ఇన్ ద ఫారెస్ట్, అడవిలో నడుస్తూ ఉండగా, రవి స్లిప్డ్ అండ్ ఫెల్ ఇంటూ ఏ డీప్ పిట్, రవి జారిపోయి ఒక లోతైన గుంతలో పడిపోయాడు. హీ షౌటెడ్ ఫర్ హెల్ప్, అతడు సహాయం కోసం అరిచాడు. ద విలేజర్స్ హర్డ్ హిస్ క్రైస్, గ్రామస్తులు అతని ఏడుపులు విన్నారు. ఫెల్ట్, భావించారు, ఇట్ వాజ్ నాట్ ట్రూ, అది నిజం కాదని, అండ్ ఇగ్నోర్డ్, మరియు పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, చాలాసేపు తర్వాత, ఏ కైండ్ ఫార్మర్ కేమ్ అండ్ సేవ్డ్ హిమ్, ఒక దయగల రైతు వచ్చి అతన్ని కాపాడాడు. రవి అండర్స్టూడ్, రవి అర్థం చేసుకున్నాడు, దట్ ఏమనంటే హీ హ్యాడ్ కమ్ ఇన్ టు ది సిచ్యువేషన్, అతడు ఈ పరిస్థితికి వచ్చాడని, బికాజ్ ఆఫ్ హిజ్ లైస్, అతని అబద్ధాల వల్లే. హీ అపాలజైజ్డ్ టు ఎవ్రీ వన్, అతడు అందరికీ క్షమాపణలు చెప్పాడు. అండ్ మరియు ప్రామిస్డ్ అంటే మాటిచ్చాడు, హీ వుడ్ నెవర్ టెల్ లైస్ అగైన్, అతడు మళ్ళీ ఎప్పుడు అబద్ధాలు చెప్పనని. ఫ్రమ్ దట్ డే ఆన్వార్డ్స్, ఆ రోజు నుండి, రవి స్టార్టెడ్ టెల్లింగ్ ట్రూత్, రవి నిజం చెప్పడం ప్రారంభించాడు. ఆల్వేస్, ఎప్పుడు. స్లోలీ, మెల్లగా, రవి రీగెయిన్డ్, రవి తిరిగి పొందాడు. ఎవ్రీ వన్ ట్రస్ట్ అంటే ప్రతి ఒక్కరి నమ్మకాన్ని. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. Thank you very much for watching Sai Academy.